నమస్కారం. భక్తివన్ ఛానల్కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రతన్ టాటా ఎందుకంత గొప్పవాడయ్యాడు సార్? ఆయన గురించి ఏదైనా ఒక విశేషం చెప్తారు? అంటే చూడండి, రతన్ టాటా అనేటప్పటికి మనకు పెద్ద టాటా గ్రూప్ కంపెనీస్ చైర్మన్ అని తెలుసు, వ్యాపారవేత్త అని తెలుసు, బిజినెస్ మ్యాన్ అని తెలుసు. అట్లాగే భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు. వ్యక్తిత్వంకి వచ్చేటప్పటికి ఇతను ఆకాశం అయితే అతనికన్నా ఎక్కువ డబ్బు గల బిజినెస్ మ్యాన్లు కూడా అతని స్థాయికి చేరలేరు. మీకు కారణం చెప్తాను. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అతను చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు పార్సీ అంటారండి. వాళ్ళను మార్వాడి, ఇప్పుడు మార్వాడి గుజరాతీస్ అన్నట్టు వాళ్ళని పార్సీస్ అంటారు. ఒక 3 బెడ్రూమ్ హౌస్లోనే ఉండేవాడు. అతనికి పెళ్లి కాలేదు, బ్యాచులర్. ఓకే. అతనుకున్న స్థాయికి, అతనుకున్న సంపదకు ఓ 50 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని కూడా ఉండొచ్చు. కానీ అవసరం లేదు, నేను ఒక్కడిని నాకెందుకు అనుకున్నాడు. అది అతని వ్యక్తిత్వం. అంతేకాకుండా మీకు ఒక విషయం చెప్తానండి. 2018లో ఫిబ్రవరి 6కు బ్రిటిష్ మహారాణి, తర్వాత రాజు ప్రిన్స్ చార్లెస్ వీరిని బకింగ్హామ్ ప్యాలెస్కి అక్కడికి ఇన్వైట్ చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తాం, మీరు రండి పలానా రోజు, అది ఫిబ్రవరి 6, 2018 అన్నారు అని అక్కడ వాళ్ళన్నీ చేసుకుంటున్నారు. అయితే వీరు ఇక్కడ ఉన్నారు. అయితే దానికి కోఆర్డినేట్ చేయడానికని ఒకరు ఎవరు ఉండేయండి అంటే బ్రాండ్ కన్సల్టెంట్ ఒక అతను ఉండేది, సునీల్ సేత్ అని చెప్పేసి. అతను ఏం చేశాడంటే రతన్ టాటాకి ఇవన్నీ చెప్తే, రతన్ టాటా నేను వస్తానండి మీరు వెళ్ళండి అన్నాడు. అతను 6th బదులుగా అతను 3rd, 4th లండన్ వెళ్ళిపోయాడు. ఆ లండన్లో వెళ్ళిపోయినప్పుడు అతను ఎయిర్పోర్ట్లో నుంచి దిగి వచ్చేటప్పుడు బ్యాగేజ్ తీసుకునేటప్పటికి, ఇప్పుడు అందరూ మనం ఫ్లైట్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం, ఓపెన్ చేసేటప్పటికి అందులో రతన్ టాటా నుంచి 6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎందుకని చెప్పేసి తను తిరిగి అతనికి ఫోన్ చేస్తే, రతన్ టాటాకు తన ఇంట్లో తను ఒక్కడే కనుక ఒక 2 కుక్కలను పెంచుకునేవాడండి. ఆ కుక్కల పేర్లు ఏమైందంటే ట్యాంగో, టీటో అని 2లో ఒకటి. ఒక టీటో అనేది సిక్ అయ్యిందండి. సిక్ అయితే ఇతను ఏం చెప్పాడంటే ఎవరికి, ఇతనికి సునీల్ సేత్కు, నేను రాలేకపోతున్నా, ఇది ఒంట్లో బాగాలేదు. ఎవరికి బాగాలేదండి? తల్లికి కాదు, కొడుకుకు కాదు, భార్యకు కాదు, స్నేహితుడు కాదు, కుక్కకు. నేను రాలేను, అందు గురించి అవార్డు తీసుకోవడానికి నేను రాలేను, నా తరఫున నువ్వు ప్రిన్స్ చార్లెస్కు చెప్పు, క్వీన్ ఎలిజబెత్కు చెప్పు అంటే ఇతను అంటాడనమాట. న్యాచురల్లీ అంత పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళకు ఇట్లా వాళ్ళ ఇంట్లో కుక్క అండి, కుక్కకి వెళ్తూ బాగాలేదని చెప్పాలంటే కొద్దిగా ఆడుగా ఫీల్ అయిపోయాడు ఇతను, ఎవరైతే ఈ కోఆర్డినేట్ చేసిన వ్యక్తి. అయితే తప్పదు కనుక ప్రిన్స్ చార్లెస్ దగ్గర పోయి చెప్తే అతను చెప్పాడనమాట. అతను ఏమనంటే, దట్ ఈస్ ద మ్యాన్, కంప్లీట్ మ్యాన్. మనిషి అంటే ఎలా ఉండాలో రతన్ టాటా తన ఉదాహరణ చూపెట్టాడు. ఈ అవార్డు కన్నా కూడా తన ఇంట్లో పెరిగే ఒక కుక్క ఆరోగ్యం ముఖ్యమని చెప్పాడు. అది అతని గొప్పతనం అని చెప్పాడు అనమాట. అది రతన్ టాటా అంటే. అంతేకాకుండా ఏంటంటే అతని లీడర్షిప్, మనకు బిజినెస్ లీడర్షిప్ ఉంటారు, పొలిటికల్ లీడర్షిప్ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అన్నది లీడర్షిప్ కాదండి, మన బిహేవియర్ ఎలా ఉన్నదన్నదే మన లీడర్షిప్. దాన్ని ఏమంటారంటే, ఇంకా చెప్పాలంటే రెస్పెక్ట్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ టైం. మీరు నేను ఎవరం కూడా రెస్పెక్ట్ అంటే గౌరవించాలి. ఎవరిని గౌరవించాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనకి 2 కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళ ఎఫర్ట్కు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తూ ఒక బటన్ ఇట్లా కొట్టారనుకోండి, మన ఎపిసోడ్ అంతా పోతుంది. అది కంప్లీట్ చేసినందుకు వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. తర్వాత టైంను రెస్పెక్ట్ చేయాలి. టైంని ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే, మనం ఇక్కడికి 2:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నేను 10 minutes లేట్ అయినా మనకి ప్రోగ్రామ్ పాడైపోతుంది, మీరు 10 minutes లేట్ వచ్చినా ప్రోగ్రామ్ పాడవుతుంది. కనుక టైంకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. అది రతన్ టాటా నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇచ్చే అవార్డు కన్నా కూడా నా ఇంట్లో ఉన్న ఆ కుక్క, నేను అక్కడ పోతే ఇది ఏమవుతుందో అన్న భయం అనుకోండి, ఆందోళన అనుకోండి, తను ఆ అవార్డు తీసుకోకుండా ఆగిపోయాడు. అది రతన్ టాటా. అందుగురించే మనం ఎంతో మంది ఉన్నా కానీ మనం టాటా గ్రూప్ అనేటప్పటికీ ఓ రెస్పెక్ట్ ఇస్తాం మనం. ఇప్పుడు ఒక 2 సేమ్ వస్తువులే ఉన్నాయనుకోండి, టాటాది ఒకటి ఉంది, ఇంకో కంపెనీది ఒకటి ఉంది, మనం వేరే కంపెనీ గురించి చెప్పుకోకూడదు. 2 ప్రైజెస్ సేమ్, అప్పుడు మనం దేన్ని చూస్ చేసుకుంటాము? టాటా కంపెనీని చూస్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక నమ్మకం, వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారు, క్వాలిటీ పీపుల్ అని చెప్పేసి. అది టాటా యొక్క గొప్పతనం.
జిఆర్డి టాటా నుంచి చూసుకుంటే రతన్ టాటా వరకు కూడా అదే విధంగా సాగింది కనుకనే మనం ఇప్పటికీ కూడా రతన్ టాటా అంటే లేచి నిలబడతాం, గర్వంగా ఫీల్ అవుతాం మనం. రైట్ సార్, నమస్కారం. నమస్తే అండి.